కారణం ఏదైనా ఒక మనిషిని హత్య చేయాలనుకున్నప్పుడు ఎవరికీ తెలియకుండా పోలీసులకు సాక్ష్యాధారాలు దొరకకుండా చేస్తుంటారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ జిల్లాలో అస్లాం ఖాన్ను నడి రోడ్డుపై వేటకొలవలతో నరికి నరికి చంపాడు. అసలు అంత కిరాతకంగా చంపేంత తప్పు అస్లాం ఖాన్ ఏం చేశాడు? పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసింది? ఈ క్రైమ్ స్టోరీలో తెలుసుకుందాం. నేను మీ అశోక్ భోగే. వెల్కమ్ టు ఆర్తెల్ క్రైమ్ స్టోరీస్. అస్లాం ఖాన్ అనే 28 సంవత్సరాల యువకుడు తెలంగాణలోని నిర్మల్ టౌన్లో ఆటో నడుపుకుంటూ బ్రతుకుతున్నాడు. ఇతని తండ్రి కొన్నేళ్ల క్రితం అన్వరీ బేగం అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఒక కూతురు కూడా ఉంది. అన్వరీ బేగం వయసు ఇప్పుడు 41 సంవత్సరాలు. అయితే ఏం పోయే కాలమో తెలియదు కానీ ఈ సవతి తల్లైన అన్వరీ బేగంకు మొదటి భార్య కుమారుడైన అస్లాం ఖాన్కు కొన్ని నెలలుగా అక్రమ సంబంధం నడుస్తుంది. ఇది వినడానికే చాలా చండాలంగా ఉంది. చెప్పాలంటేనే కంపరం అనిపిస్తుంది. ఇది అనైతికమని తెలిసినా కూడా రహస్యంగా శృంగారంలో మునిగితేలారు ఆ సవతి తల్లి కొడుకులు. ఇక బయటవారు ఎవరు కూడా దీనిని గమనించలేదు. ఎందుకంటే తల్లి కొడుకుల బంధం కాబట్టి. ఇదే బంధాన్ని వాడుకొని విచ్చలవిడిగా రాత్రి పగలనకుండా రెచ్చిపోయారు. రియల్ లవర్స్ లాగా ఎంజాయ్ చేస్తూ వచ్చారు. అయితే ఈ అస్లాం ఖాన్కు వయసు పెరుగుతూ వచ్చింది. ఇప్పటికే 28 ఏళ్ళు వచ్చాయి. తండ్రి మరియు ఇతర కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారు. సంబంధాలు కూడా వస్తున్నాయి. కానీ ప్రియురాలు అన్వరీ బేగం మోజులో పడి పెళ్లి వాయిదా వేస్తూ వచ్చేశాడు. అంతేకాదు, నువ్వు పెళ్లి చేసుకోవద్దు, నీకు నేనున్నాను, నాకు నువ్వున్నావు, ఇలానే కలిసి ఎంజాయ్ చేద్దాం, నా కోసం నువ్వు ఒంటరిగా ఉండాలని చెబుతూ ఉండేది అన్వరీ బేగం. పైగా అప్పుడప్పుడు ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఉండేది. కానీ చూస్తుండగానే తన స్నేహితులందరికీ పెళ్లిళ్ళు జరిగిపోయాయి. అందరూ భార్యా పిల్లలతో హాయిగా బ్రతుకుతున్నారు. ఏదో పని చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అస్లాం ఖాన్ తన సవతి తల్లి కోసం అలాగే ఉండిపోయాడు. ఇక వయసు అయిపోతుంది, తాను కూడా పెళ్లి చేసుకొని సెటిల్ కావాలనుకున్నాడు. ఆ విషయం తన ప్రియురాలైన అన్వరీ బేగంకు చెప్పాడు అస్లాం ఖాన్. అన్వరీ బేగం తన భర్తతో గొడవ పెట్టుకున్నట్టుగా కొడుకు వరుసైన అస్లాం ఖాన్తో గొడవ పెట్టుకుంది. ఇంతకాలం నాతో గడిపి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? అయినా నీకేం తక్కువ చేశాను? ఏం కావాలంటే అది ఇచ్చాను కదా. మీ నాన్న కంటే నువ్వంటేనే నాకు చాలా ఇష్టం. నువ్వు లేకుండా నేను ఉండలేను. నా మాట కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేనేం చేస్తానో ఏం చేసుకుంటానో నాకే తెలియదని అస్లాం ఖాన్ను బెదిరించింది. అయితే ఆమె అలాగే మాట్లాడుతుంది. కొన్ని రోజులైతే అన్నీ సెటిల్ అవుతాయి అనుకున్నాడు అస్లాం ఖాన్. తాను పెళ్లి చేసుకున్నాక అంతా మారుతుంది అనుకున్నాడు. అయినా ఇంకా అలా తన ప్రియురాలు అన్వరీ బేగంతో గొడవలు పడుతూనే ఉన్నాడు. ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఇంతలో అస్లాం ఖాన్కు ఒక సంబంధం వచ్చింది. తాను కూడా పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో ప్రియుడు అస్లాంను పిలిపించి వార్నింగ్ ఇచ్చింది అన్వరీ బేగం. నేనుండగా నువ్వు పెళ్లి చేసుకోవద్దు, పెళ్లి చేసుకొని వెళ్ళిపోతానంటే చంపేస్తానని బెదిరించింది. నా మాట వినాల్సిందే, లేదంటే ఎవడో ఒకడికి చెప్పి చంపేస్తానని హెచ్చరించింది. దీంతో భయపడ్డాడు. అయినా కూడా ఆమె మాటలను అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ పెళ్లికి ముందు ఆమెను దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు. ఇది అన్వరీ బేగంకు నచ్చలేదు. ఆమె ఫోన్ చేసి మరీ వేధించేది. అయినా స్పందించడం మానేశాడు. పలుమార్లు వ్యక్తిగతంగా హెచ్చరించింది. దీంతో అసలు విషయం చెప్పాడు అస్లాం. మనది తప్పుడు బంధం, ఎవరికీ తెలియకముందే దీన్ని ఆపేద్దాం. పరువు పోతుంది, ఇద్దరం కలిసి తప్పు చేశాం. నేను ఇప్పుడు వేరే పెళ్లి చేసుకుంటాను, దయచేసి నాకు అడ్డు రావద్దని సవతి తల్లైన ప్రియురాలికి చెప్పాడు. దీంతో ఆమె నువ్వు వెళ్ళా పెళ్లి చేసుకుంటావో చూస్తాను, నన్ను వదిలి వెళ్ళిపోతే చంపేస్తానని పదే పదే భయపెట్టింది. దీంతో కంగారు పడ్డ అస్లాం ఖాన్ నిర్మల్లోనే ఉంటున్న తన బాబాయ్ దగ్గరికి వెళ్ళాడు. తన సంగతి మొత్తం చెప్పాడు. ఆ మాటలు విని షాక్కు గురయ్యాడు అస్లాం బాబాయ్. చివరికి గొడవ సంగతి తేల్చేస్తే ఎవరి బ్రతుకు వాళ్ళు బతుకుతారు కదా అనుకున్నాడు. వెంటనే బంధువులందరి దగ్గర విషయం చెప్పి పంచాయతీ సెట్ చేశాడు. కాకపోతే భారీగానే గొడవలు జరిగాయి. ఆ రోజు నుంచి అస్లాం తన బాబాయ్ ఇంట్లోనే ఉంటూ ఆటో నడుపుకుంటున్నాడు. ఇంతటితో ఈ వివాదం ముగిసింది అనుకున్నారు. అయితే అన్వరీ బేగం మాత్రం ఈ గొడవను అస్సలే మర్చిపోలేదు. తనను వదిలేసి వేరే మహిళను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన అస్లాం పైన కక్ష పెంచుకుంది. తనకు దక్కని ప్రియుడు వేరే మహిళకు దక్కకూడదు అనుకుంది. ఇంతకాలం గుట్టుగా సాగిన తమ అక్రమ సంబంధాన్ని బయట పెట్టాడని అస్లాం ఖాన్ మీద పగ పెంచుకుంది అన్వరీ బేగం.
తనకు దక్కని అస్లాం ఇంకొకరికి దక్కడాన్ని జీర్ణించుకోలేకపోయింది. తన తమ్ముడైన షేక్ మహమ్మద్ను పిలిచి తనను అంతమొందించాలని పూర్తిగా వివరించింది. ఇక అనుకున్నదే తడువుగా మహారాష్ట్రలోని ముకిద్ గ్యాంగుకి 6 లక్షల సుపారీ ఇచ్చి అస్లాంని తుదముట్టిచ్చే డీల్ కుదిరించుకుంది. ముందుగానే ముకీద్ గ్యాంగ్కు 50 లక్షల అడ్వాన్స్ చెల్లించారు. హత్య తర్వాత మిగతా సొమ్ము ఇస్తానని చెప్పింది. అందుకు వాళ్ళు కూడా సరేనన్నారు. ఇక ముకేద్ గ్యాంగ్కు అస్లాం ఫోటోలతో పాటు అడ్రస్ కూడా ఇచ్చింది. అతను ఆటో నడుపుకునే ప్రాంతంలోనే చంపాలనేది వారి ప్లాన్. మహారాష్ట్ర నుంచి ముకీద్ గ్యాంగ్ నిర్మల్కు వచ్చారు. జూలై 1వ తేదీన హత్య చేయాలని కత్తులతో సిద్ధమయ్యారు. తాము వచ్చిన స్కార్పియో వాహనంని దూరంగా ఉంచారు. ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఆటో నుంచాడు అస్లాం ఖాన్. ప్రయాణికులను ఆటోలో నింపుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అక్కడ జనాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. చాలా మంది ఉండడంతో ఇప్పుడు హత్య చేయడం వద్దు అనుకున్నారు. ఎందుకంటే యువకులు ఎక్కువగా ఉన్నారు. ఎవరైనా అడ్డుకుంటే హత్యకు ముందే దొరికిపోతాం అనుకున్నారు. దీంతో ఆ రోజు హత్యను వాయిదా వేశారు. దీనిపై అన్వరీ బేగం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసారి తానే రంగంలోకి దిగింది. తన తమ్ముడు షేక్ మహమ్మద్ ను వెంటబెట్టుకొని నిర్మల్లోని ఆటో స్టాండ్ దగ్గర మాటేసింది. హంతకులు ఆమె చెప్పినట్టుగానే జూలై 14వ తేదీన అక్కడికి వచ్చారు. ఆటోలో జనం ఉన్నప్పుడు కాదు, ప్రయాణిస్తుండగా ఆటోని అడ్డగించి చంపాలని చెప్పింది. వాళ్ళందరూ సరే అన్నారు. ఆమె తన తమ్ముడితో కలిసి ఎప్పటికప్పుడు అస్లాం ఖాన్ కు సంబంధించిన వివరాలు ఆ గ్యాంగ్ కు చెప్పుతూ వచ్చింది. చివరకు ఆటోలో ప్రయాణికులతో అస్లాం ఖాన్ ఆటో నడుపుకుంటూ నిర్మల్ బస్టాండ్ వైపు వస్తున్నాడు. ఆమె వేసేయమని ముకీద్ గ్యాంగ్ కు చెప్పింది. ఆ వెనకే స్కార్పియోలో వచ్చిన హంతకులు ముందుగా ఆటోని అడ్డగించారు. ఆటో దిగగానే అస్లాం ఖాన్ ను బయటకు లాగారు. ప్రయాణికులు ఇతరులు చూస్తుండగానే అతన్ని బయటకు లాగి కత్తులతో నరికి నరికి చంపారు. ఇక అక్కడున్న ప్రయాణికులు భయంతో పారిపోయి కేకలేయడం మొదలుపెట్టారు. జనం చూస్తుండడంతో కంగారు పడ్డ హంతకులు వెంటనే అక్కడి నుంచి అదే స్కార్పియోలో నాందేడ్ వైపు పారిపోయారు. ఇక అక్కడే ఉన్న కొంతమంది పోలీసులకు వెంటనే సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడ్డ అస్లాం ఖాన్ ను ఆసుపత్రికి తరలించినా కూడా చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇదంతా జరిగిపోయాక మృతుడి బంధువులు మాత్రం అతని మాజీ ప్రియురాలే హత్య చేయించి ఉంటుందని పోలీసులకు ముందుగా జరిగిన కథనంతా చెప్పారు. ఇక మరోవైపు ప్రత్యేక దర్యాప్తు బృందాలు హంతకులు ప్రయాణిస్తున్న స్కార్పియోను గుర్తించి అరెస్టు చేశారు. వారి నుంచి స్కార్పియో కారుతో పాటు ఒక బైకు, కత్తులు, 5 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు అన్వరీ బేగంను జూలై 17వ తారీఖున పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. తన ప్రియుడి మీదున్న మోజు కాస్త పగగా ఎలా మారిందో పోలీసులకు చెప్పింది అన్వరీ బేగం. అంతేకాదు, ఆ హత్య చేయించింది కూడా తానేనని ఒప్పుకుంది. వాయి వరుసలనేటివి ఏ ధర్మంలోనైనా, ఏ జీవన విధానంలోనైనా, ఏ కుటుంబ వ్యవస్థలోనైనా ఉండవలసినటువంటి కనీస ధర్మాలు. వాటిని మరిచి ఇలాంటి విచ్చలవిడి అక్రమ సంబంధాలతో మొదలైన కథలు మరణమనే ముగింపుతో ఇలా ముగుస్తాయి. సవతి తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న అస్లాం ఖాన్ కుక్కసావు చచ్చాడు. తన కొడుకుతో తమ కామవాంఛ తీర్చుకున్న తల్లి ఈరోజు జైల్లో చిప్పకూడు తింటుంది. సమాజంలో ఇంత చండాలమైన సంబంధాలు కూడా ఉంటాయా అని చూసిన స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. కాబట్టి సమాజంలో మనం బతుకుతున్నప్పుడు ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, మన కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలని ఇలాంటి కథలు మనకెప్పటికప్పుడు ఉదాహరణలాగా మనల్ని తొలిచివేస్తూ ఉంటాయి. ఇది ఈ వారం క్రైమ్ స్టోరీ. వచ్చే వారం మరో క్రైమ్ స్టోరీతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఆర్తెల్ క్రైమ్ స్టోరీస్.